వైసీపీ అనకాపల్లి పట్టణ అధ్యక్షుడిపై ఎంవీఆర్ బౌన్సర్లు దాడి. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన జానకి రామరాజు. జిల్లా కేంద్రం అనకాపల్లిలో అధికార వైసీపీ పట్టణ అధ్యక్షుడు మందపాటి జానకి రామరాజుపై ప్రముఖ వ్యాపారవేత్తగా చలామణి అవుతున్న ముత్యాల వెంకటేశ్వరరావు అలియాస్ ఎంవీఆర్ బౌన్సర్స్ దాడికి పాల్పడ్డారు. ఈ సంఘటనతో అధికార వైకాపా శ్రేణులు అవాక్కయ్యారు. అధికార పార్టీ వ్యక్తి ఆ పార్టీకి పట్టణ అధ్యక్షుడు కావడంతో పాటు అతని భార్య గ్రేటర్ విశాఖ కార్పొరేటర్ కూడా. అంతటి ప్రాబల్యమున్న వ్యక్తిపై దాడికి గురైతే ఇక సామాన్యుల పరిస్థితి ఏంటని పలువురు బిక్కముఖం వేస్తున్నారు. ఈ సంఘటనపై జానకి రామరాజు అనకాపల్లి పట్టణ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఈ సంఘటనపై ఆయన మాట్లాడారు. అనకాపల్లిలో ప్రశాంత ప్రాంతం నరసింగరావుపేట ఒకటన్నారు. ఇటీవల కాలంలో ఈ వీధిలో ఎంవీఆర్ చేస్తున్న ఆగడాలకు అవధులు లేకుండా పోయిందన్నారు. రోడ్డుకు అడ్డంగా కార్యక్రమాలు చేయటం ఇదేంటని ప్రశ్నించే వారిపై అతని బౌన్సర్లతో దాడులకు పాల్పడటం పరిపాటిగా మారిందన్నారు. కర్ణాటక నుంచి సుమారు 20 మంది బౌన్సర్లను తీసుకొచ్చిన ఎంవీఆర్ వారితో ఆగడాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఆజానుబాబుల్లా ఉన్నవారు అడుగడుగునా భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నేను నా ఇండ్లైన నరసింగరావుపేటలో ఉన్న నేను నివసిస్తున్న పద్మ అపార్ట్మెంట్ నుంచి నా తాలూకా కార్యాలయం ఉడ్డిపేటకి వెళ్తుండగా రోడ్డును పూర్తిగా బ్లాక్ చేసి ఉన్నది. ఇది ఎవరైనా రోడ్డును బ్లాక్ చేశారని అడగా ఇది ఎంవీఆర్ అని ఊర్లో ఈ మధ్యన అనేక ఆగడాలు చేస్తూ ఈ ప్రాంత ప్రజానీకాన్ని గత 6 నెలలుగా నరసింగరావుపేట ప్రాంతం అంటే ప్రశాంత వాతావరణానికి పేరున్నగలది. ఈ రోజున దాదాపు ఒక 20 మంది కర్ణాటక నుంచి ఆజానుబాహులైన బ్లాక్ కమాండర్స్ అనే పేరు చెప్పే ఒక కమాండో వ్యవస్థను తీసుకొచ్చి అనకాపల్లి ప్రజలను భయభ్రాంతులు చేస్తున్నారు. ముఖ్యంగా రాత్రి పగలు తేడా లేకుండా ప్రతి వారం రోజులు 3 రోజులు రోడ్డుకి అడ్డంగా డయాస్ కట్టడం, అడిగిన వాళ్ళ మీద అక్కడ ఉన్న బౌన్సర్ చేత దాడి చేయించడం జరుగుతుంది. అసలు అనేక సందర్భాల్లో ఈ విషయాన్ని స్థానిక మీడియా కానీ స్థానిక ప్రజానికం కానీ అనేక పర్యాయాలు అందరూ ఇక్కడ గమనించారు. ఈ అధికారుల దృష్టి కూడా తీసుకుని వచ్చి ఉన్నారు. ఈ రోజున రోడ్డుకి ఈ రకంగా, ఎందుకంటే అక్కడ నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడిగా ఉన్నాను, నా భార్య స్థానిక కార్పొరేటర్గా ఉన్నారు. ఈ రకంగా మీరు రోడ్డు బ్లాక్ చేస్తే ఇక్కడ 4 అపార్ట్మెంట్స్ ఉన్నాయి. అలాగే వచ్చే వాళ్ళకి ఇబ్బంది కలుగుతుందంటే ఎంవీఆర్ మీకు ఏం చేసుకుంటే చేసుకోండి, నాకు అనేక వ్యవస్థలు నా చేతిలో ఉన్నాయి, నన్ను ఎవరు ఏం చేయలేరు, పైనుంచి అందరూ కూడా నా దగ్గర డబ్బు బలం ఉంది, ధనబలం ఉంది, నాకు పై స్థాయిలో ఉన్న వ్యక్తులతో పరిచయం ఉన్నాయి, ఏ వ్యవస్థ కూడా నన్ను ఏమీ చేయలేదు, నచ్చిన పని అని చెప్పడం. అంటే మా పిల్లలు కూడా అదేంటంటే ఆ రకంగా మాట్లాడుతున్నారు. ఆయన ఒక అధికార పార్టీ పట్టణ పార్టీ అధ్యక్షుడితో ఈ రకంగా మాట్లాడుతుంటే ఎవరైనా నా ముందు ఏమీ చేయలేరు, నేను అన్ని వ్యవస్థలు నా చేతిలో కంట్రోల్ ఉన్నాయని చెప్పి ఎవడొస్తారో చూడండి రా అని ఆయన అనడం. అనగానే అక్కడున్న బౌన్సర్స్ నా మీద దాడి చేయడం జరిగింది. ఆ దాడి చేసిన విషయాన్ని నేను ఒక పట్టణ పార్టీ అధ్యక్షుడిగా చట్టం మీద నమ్మకంతో నేను వాళ్ళ టౌన్ పోలీస్ స్టేషన్కి ఫిర్యాదు చేయడానికి వచ్చాను. వాళ్ళ అనకాపల్లి ప్రజానికం కానీ ముఖ్యంగా పోలీసు అధికారులు కానీ అందరూ గమనించవలసింది ఏంటంటే, ఒక అనకాపల్లి అంటే జిల్లా కేంద్రంగా ఏర్పడింది. ప్రశాంతతకు మారున్న ఈ అనకాపల్లిలో ఈ రకమైన కమిటీస్ ఏ రకంగా అనుమతి ఇచ్చారు, ఏ రకంగా వాళ్ళు అనకాపల్లి ప్రజలు భయభ్రాంతులు చేస్తుంటే ఏ రకంగా మనందరూ వాళ్ళు చూసి వదిలేస్తున్నాం. ఇదే వ్యవస్థను మనం కొనసాగిస్తే అనకాపల్లిలో అందరూ కూడా ఈ రకంగానే ప్రైవేట్ సెక్యూరిటీని ఏర్పాటు చేసుకుంటే మరి అనకాపల్లి పరిస్థితి ఎలా ఉంటాయో దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. వాళ్ళ అధికార పార్టీ అధ్యక్షుడు నా మీద దాడి చేస్తే మరి మిగతా వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో తెలియజేయాల్సిన అవసరం అధికారులకు ఉంది. వాళ్ళకి అధికారులు అనుమతి ఇచ్చారా లేదా ప్రైవేట్ సెక్యూరిటీ ఎవరైనా మెయింటైన్ చేసుకోవడానికి అర్హత ఉందా, రాజ్యాంగం ఇచ్చిందా అని తెలియజేయాల్సిన అవసరం ఉంది. ఈ విషయాన్ని ఇప్పటికే మా రాష్ట్ర నాయకులు మా పార్టీ రాష్ట్ర